అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జూలై 9వ తారీఖున అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవచ్చినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేవారంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి కుమారస్వామి గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం గురించి గమనించినట్లయితే వీరికి చాలా వరకు కూడా అంటే చాలా ఎక్కువ మంచి లక్షణాలు అయితే ఉన్నాయండి. ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు. బాగా ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకుంటారు. ఇక చూడ్డానికి కూడా చాలా మంచివారుగా ఉంటారు. కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం అనేది వీరికి నిండుగా ఉంటుంది. అలాగే బయట నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా బాధ అనేది వీరికి ఉంటుందన్నమాట. ఇక వీరికి పట్టుదల కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎవరికి కూడా అన్యాయం చేయరు. ఇక వీరి పని ఏంటో వీరో చేసుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూ పెరిగారు. కుటుంబ బరువు బాధలు కూడా ఈ రాశి వారు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చండి. ఇక అలాగే ఈ రాశి వారికి ఏంటంటే కనుక ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యలో కష్టాలు పలకరిస్తూనే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒకటి పోయిన తర్వాత ఇంకోటి ఎదురవుతూనే ఉంటాయన్నమాట. ఎప్పుడు కూడా ఏదో ఒకటి కష్టం అనేది వీరికి పలకరిస్తూనే ఉంటుంది. జీవితంలో వీరికి కష్టాన్ని తగినటువంటి ఫలితం అనేది అందుకోవడం వల్ల చాలా అంటే చాలా సులభమని చెప్పి మనం చెప్పలేం. కానీ కొంచెమైతే వీరికి కష్టసాధ్యం అని చెప్పుకోవాలి. జీవితంలో ఎన్ని మార్పులు అయితే జరుగుతాయండి అందరికి కూడా. అలాగే ఈ రాశి వారికి కూడా రేపటి రోజున అదృష్టం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో వీరికి దగ్గర అవుతుందని చెప్పుకోవాలి. భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటాయి. అలాగే వీరికి దైవ భక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున కూడా ఒక స్త్రీ వలన భారీ అద్భుతాలు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవాలి. ఎన్నో శుభవార్తలు మీరు వింటారు. కష్టాల నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది. అసలు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే తప్పకుండా మీరైతే ఆశ్చర్యపోతారు. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. అప్పుల బాధల నుండి మీకు విముక్తి కూడా లభిస్తుందండి. ఇక మీరు ఊహించని ధనలాభాలు మీకు కలుగుతాయి. దానివల్ల మీ పైన ఏర్పడినటువంటి నరదృష్టి ఎక్కువగా ఉన్నటువంటి ఆ అవకాశాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నారో, ఏం తింటున్నారో, ఏం చేస్తున్నారో ఈ విషయాలు అనేవి ఎవరితో కూడా చెప్పుకోకండి. ఎందుకంటే ఇలా చెప్పడం వల్ల కూడా మీ పైన విపరీతమైన నరదృష్టి అనేది ఏర్పడుతుంది. దానివల్ల మీ పైన కుళ్ళు కుడంత్రాలు విపరీతంగా అయితే పెరుగుతాయండి. ఈ రోజుల్లో ఏమిటంటే కనుక మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఏంటంటే ఒకరు బాగుపడిపోతుందని తెలియగానే ఇంకొకరు ఆటోమేటిక్గా అస్సలు ఓర్చుకోలేరు. మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకి తొక్కేయాలని చెప్పి ఏదో ఒక విధమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి కొంతమందితో ఏంటంటే జాగ్రత్తగా మీరు మసులుకోవాలి. వారు ఎవరనేది కూడా మీకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే మీతో ఎలా మాట్లాడుతున్నారు, ఎలా నడుచుకుంటున్నారు, మీతో ఎలా మెలుగుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఒక మనిషి అన్నాక సర్వసాధారణం కనిపెడతారండి. ఈజీగా అలా మీరు కూడా కలుసుకోవచ్చు. ఒకవేళ మీకు నరదిష్టి తగిలితే మీకు బద్ధకంగా అనిపించడము, ఏ పని కూడా చేయాలని చెప్పి అనిపించకపోవడము, మనసు చాలా నీరసంగా అనిపించడము, ఏకాగ్రత లేకపోవడము, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు మీపై ఏర్పడినటువంటి ఆ నరదిష్టి అనేది పూర్తిగా మీరు తొలగించుకోవాలి. అంటే ఎర్ర నీళ్ళతోనో లేదంటే రాళ్ళ ఉప్పుతోనో దిష్టి తీసుకుంటూ ఉండండి. దానివల్ల నరదిష్టి అనేవి ఇవన్నీ కూడా మీ నుండి అయితే పూర్తిగా తొలగిపోతాయండి. అలాగే మీపై ఉన్నటువంటి చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. ఇక అలాగే ఈ రాశి వారికి ఏంటంటే కనుక కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది కొంచెం అందుకోవడానికి చాలా రకాలుగా కష్టాలు, నష్టాలు అనేవి సర్వసాధారణంగా వీరి జీవితంలో ఎప్పుడు కూడా ఉన్నటువంటి సమస్యలే. కానీ రేపటి రోజున కూడా ఏంటంటే కనుక మీకు అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మాత్రము గ్రహాల యొక్క మార్పుల యొక్క స్థితిగతుల ప్రభావం మీపై విపరీతంగా పనిచేస్తుందని చెప్పుకోవాలండి. అలాగే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలము మీకు అందుతుందని కూడా చెప్పుకోవాలి. అలాగే మీకు ఎవరైతే ఈ రాశి వారి విద్యార్థులు ఉన్నారో మీ కళ కూడా నెరవేరబోతుంది. మంచి స్థాయికి మీరు చేరుకోబోతున్నారు. అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయండి. ఉద్యోగస్తులకైతే మంచి జీతాలు పెరుగుతాయి. వారి వల్ల మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి.
ఇక ఈ రాశి వారికి ఒక స్త్రీ వలన భారీ మార్పులని చెప్పుకున్నాం కదండి. కాబట్టి ఆ స్త్రీ ఎవరంటే కనుక సాక్షాత్తు లక్ష్మీదేవి అని చెప్పుకోవాలండి. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా అందరికీ ఇళ్లలో కూడా ఉంటుంది. అమ్మవారు తిరుగుతూ ఉంటుందని చెప్పి ఎంతోమంది అనడము వినడం కూడా మనం చూసే ఉంటాము. కాబట్టి ఈ రేపటి రోజున మీకు ఏం చేస్తారంటే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహానికి మీరు తప్పకుండా పాత్రులైతే కావాలండి. ఎందుకంటే మనకు కొన్ని రోజులు మనకి అనుకూలంగా ఉండబోతున్నాయి, రాబోతున్నాయి అని చెప్పి తెలుసుకునేటప్పటికి వెంటనే మనము ఏం చేయాలంటే దైవబలం కోసం ఇంకొంచెం ఎక్కువగా తాపత్రయం చేయాలండి. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి చెత్తాచారం ఇవన్నీ కూడా ఎక్కడైతే ఇల్లంతా గందరగోళమైన పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా మనకు కొంచెం వీలు పడే సందర్భాలు ఉంటాయి. కాబట్టి మనకు కొంచెం ఓపిక చేసుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని అమ్మవారికి ఆహ్వానం చెప్పి చక్కగా రేపటి రోజున మనకు అనుకూలంగా ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాత చేయకపోతే ఒకటండి తెలుసు కూడా మనం చేస్తే కొంచెం ఏంటంటే అది మనకు ఆ వచ్చేటువంటి అదృష్టం అనేది కూడా మనం దూరం చేసుకునే వారం అవుతాము. కాబట్టి మనం ఏంటంటే దైవబలం చేత పొందలేమంటే పొందలేదంటూ ఈ రోజుల్లో ఏదీ లేదండి. అన్నీ కూడా పొందవచ్చు. దైవానుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి. అమ్మవారికి కావాల్సింది ఏంటంటే కనుక నిష్ట. అలాగే అమ్మను ప్రేమగా ఆహ్వానించడము, ఆమెకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకొని అమ్మవారిని చక్కగా ఆవాహన చేసుకోవడము, ఇంట్లో అమ్మవారికి సంబంధించినటువంటి ఎక్కువగా ఆమెకు ఏమి ఇష్టం అంటే కోపంగా ఉండకుండా, తగల తిట్టుకోకుండా, పెద్దగా అరుచుకోకుండా ఇల్లంతా కూడా శుభ్రంగా ఉండటము, మంచి సుగంధ వాసన భరితమైన పుష్పాలను అలాగే చక్కగా సుగంధ ద్రవ్యాలతో మంచి స్మెల్ వచ్చే విధంగా ఇల్లును చూసుకోండి. అలాగే మీరు ఇంకా చేయవలసినటువంటి పనులు ఏంటంటే కనుక ఇంట్లో చెత్త ఉంటే చక్కగా బయట పడేసి ఇల్లంతా క్లీన్ చేసుకోండి. పూజ కదండి అంతా కలకలలాడే విధంగా చూసుకోండి. ఎప్పుడు కూడా పూజ కదండి నిండుగా కనిపించాలి. నిండుగా అంటే ఏదో నిండుగా అలంకరింపేసి పూలంతా పెట్టేసి నిండుగా అలంకరించేమని కాదండి. అర్థం నిండుగా అంటే పసుపు కుంకుమలతో చక్కగా పటాలన్నీ కూడా అందంగా ఉంటూ ఉండాలి. చక్కగా ఆ యొక్క లక్ష్మీ కళ అనేది చూడగానే ఉట్టిపడేలాగా ఉండాలి. అలాగే ఎప్పటికప్పుడు పూజా మందిరం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇక అలాగే ఈ రేపటి రోజున మీరు ఏంటంటే ఈ విధంగా ఇంటిని ఉంచుకోండి. లక్ష్మీదేవికి ఆహ్వానం పలికే విధంగా మీ ఇల్లు ఉండే విధంగా చూసుకోండి. మీ ఇంట్లో అమ్మవారు తప్పకుండా కొలువే ఉంటుందండి. దానివల్ల ఏంటంటే మీకు ఇంకా అఖండమైనటువంటి అదృష్టము మిమ్మల్ని వరిస్తుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరుగుతాయి. అలాగే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు ఎప్పుడు కూడా చూడటువంటి డబ్బుని మీరు చూస్తారు. కాబట్టి రేపటి రోజు లక్ష్మీదేవిని తప్పకుండా పూజ చేసుకోండి. లక్ష్మీదేవికి ఎర్రని పూలు అంటే చాలా ఇష్టము. అందరూ తెలిసిందే కాబట్టి ఎర్రని పుష్పాలతో పూజ చేసుకోండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుంది. మీ ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది. ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటైతే ఉండదండి. జీవితంలో ఉన్న కష్టాలు బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ నుండి అన్నీ కూడా దూరం అయిపోతాయి. కష్ట నష్టాలన్నీ అలాగే మీ నుండి దూరం అయిపోయి మరలా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయి లక్ష్మీదేవి. కాబట్టి మిమ్మల్ని ఎవరైతే కాదని చెప్పి దూరం పెట్టారో అటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ మీ దగ్గరికి అయితే వెతుక్కుంటూ వస్తారండి. కాబట్టి మిమ్మల్ని ఎవరైతే ఏమన్నా ఎక్కువగా ఏదైనా ఫీల్ అయ్యే విధంగా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా చేసినా కూడా మీరు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే అంతా కూడా మనం మంచిగా జరుగుతుందని చెప్పి అనుకోండి. అలాగే అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ మేము చిన్న చూపు చూసిన వారు చిరునవ్వు నవ్వండి. ఎందుకంటే ఆ నవ్వు వాళ్ళకి ఎలా ఉండాలంటే మాత్రము లైఫ్లో వాళ్ళకి మరలా ఇంకో ఎగతాళి చేయడం కానీ చిన్న చూపు చేయడం కానీ చేస్తే వాళ్ళకి ఇలా ఉంటుంది కావాలన్నట్లుగా తెలిసి వచ్చేలాగా ఒక చిన్న చిరునవ్వు నవ్వండి. అదే వారి మొహంలో ఉన్నటువంటి నవ్వును దూరం చేసేస్తుంది. మీరు అదే చేసినటువంటి పెద్ద వాళ్ళకు చేసినటువంటి శిక్ష అండి. అలాగే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ముందుకు కాలం మీకు అనుకూలంగా మారబోతుందని తెలుసుకోండి. అలాగే సంతానం కోసం ఎదురు చూసే వారికి కూడా త్వరలోనే మంచి సంతానం కలుగుతుంది. వివాహం కోసం ఎదురు చూసే వారికి కూడా ఈ సంవత్సరంలో రేపు శ్రావణ మాసానికి ఖచ్చితంగా వివాహం జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ మంచి శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా మీరు వినబోతుందని చెప్పుకోవాలండి. కాబట్టి మీరు ఎక్కువగా ఏంటంటే బాధపడకండి. స్ట్రెస్ లెవెల్స్కి గురవ్వకండి. ఒత్తిడిని ఎక్కువగా మీరు పొందినట్టయితే మానసిక అనారోగ్యాన్ని మీకు కొంచెం హాని తెచ్చిన వారు అవుతారు. కాబట్టి మానసికమైన ఆరోగ్యం అనేది ప్రధానం కదా. ఇక ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయని చెప్పి మీరుగా తెలుసుకోండి. ఆరోగ్యం పరంగా తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోండి. మీరు ఏ పని చేసినా కూడా ఏకాగ్రత అయితే పనిచేయడం అలవాటు చేసుకోండి. దానివల్ల అయితే మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి. పనులను ఎక్కువగా వాయిదా వేసుకోకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి మాట్లాడడము, కొత్తగా ఎవరైనా పరిచయమైనప్పుడు కూడా మీకు సంబంధించిన విషయాలను వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా పంచుకోకండి. ఇక ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించారు. ఎన్నో బాధలను ఎన్నో అవమానాలు పడ్డారు. ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు. ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు. ఇవన్నీ కూడా ఇప్పటి నుండి వీరికి దూరం అవుతాయని చెప్పుకోవాలండి. జీవితంలో కొన్ని అద్భుతాలు అయితే జరుగుతాయండి. అదృష్టం మీకు అనుకూలంగా రాబోతుంది. జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా పోతుంది. రాబోయే రోజుల్లో మీకు ధనం లాభాలు అనేవి తప్పకుండా అయితే కలుగుతాయి. కాబట్టి ఈ రాశి వారు మీకు వీలైతే రేపటి రోజున మీరు చేసుకున్నటువంటి పనులు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి.
అలాగే ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. అలాగే మరీ ముఖ్యంగా ఎవరైనా పేదవాళ్ళు కనిపించినా, లేదంటే మీ వంతుగా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా మీకు తెలిసి ఎవరైనా ఆపదలో ఉండి ఒక సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నా వారికి ఏదో ఒక విధంగా సహాయాన్ని అందించడానికి ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీ వంతుగా ఎవరైనా అనాథాశ్రమంలో కానీ లేదంటే వృద్ధాశ్రమంలో కానీ ఇలా మీకు ఏదైనా చేతనైతే సహాయం చేసి వీలుంటే మాత్రము చేయండి. అలాగే గోమాతను సేవించుకోండి. వీలైతే లేదు అనుకుంటే మాత్రం ఇంట్లోనే గోమాత ఏదైనా విగ్రహం ఉంటే చక్కగా గోమాతను పూజ చేసుకోండి. అది కూడా మంచిదే అండి. అలాగే అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర శతనామాలు చేసుకోవడము, కుంకుమార్చన చేసుకోవడము, మీకు అసలు వీలు లేదు ఒక్కసారి కూడా పూజ చేసే వీలు లేదు అనుకున్నప్పుడు మీరు కనీసము మీకు వీలైతే ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్నైనా సరే మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఉచ్చరిస్తూ ఉండండి. దేవతల ఇష్టదేవ నామస్మరణ చేసుకుంటే సరిపోతుందండి. ఇంట్లో అష్టైశ్వర్యాలు తప్పకుండా కలుగుతాయి. కుటుంబంలో కూడా మార్పు అయితే జరుగుతుంది. కుటుంబంలో అందరూ మనశ్శాంతిగా ఉంటారు. మీకు కూడా మానసిక ఆరోగ్యం అనేది మంచిగా వృద్ధి చెందుతుంది. ఇంత మంచి అవకాశాన్ని మీరు అస్సలు విడుచుకోకండి. రేపటి రోజున కూడా ఎవరితో గొడవలు పెట్టుకోకండి. దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే బయట వారి మాటలు ఎక్కువగా నమ్మటం కానీ వారికి సంబంధించిన విషయాలను ఎవరితో కూడా పంచుకోకండి. జాగ్రత్తగా ఉండండి. మరి తెలుసుగా అండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.